గుడి కట్టారు కానీ దేవుడి విగ్రహం పెట్టడం మరిచారు అన్నట్లుంది అక్కడి ఫైర్ స్టేషన్ పరిస్థితి. అగ్నిమాపక అత్యవసర సేవలు ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా మౌలిక సదుపాయాలు మాత్రం నామమాత్రంగా కూడా ఏర్పాటు చేయలేదు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన అగ్నిమాపక కేంద్రానికి ఇప్పటి వరకు నీటి వసతి కల్పించనూ లేదు. ఫైర్ కాల్ వస్తే నీటి కోసం వెతుక్కోవాల్సిన ఫైర్ స్టేషన్ దుస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్నిమాపక కేంద్రం పేరుకే అగ్నిమాపక కేంద్రం. 2004లో మంత్రి తుమ్మల హయాంలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రంపై ఆది నుంచి చిన్నచూపే. ఈ ఫైర్ స్టేషన్ ఏర్పడి 22 గడుస్తున్నా ఇప్పటి వరకు ఇక్కడ నీటి వసతి లేదు. 1,00,000 లీటర్ల కెపాసిటీతో సంపు మాత్రం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు బోరు మాత్రం వేయలేదు. నీళ్లు కావాలంటే సమీపంలోని వ్యవసాయ కళాశాల, కెమికల్ ఫ్యాక్టరీల వద్ద ఫైర్ ఇంజన్లో నీరు నింపుకుంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఫైర్ జరిగినప్పుడు ఆ నీళ్లు ఫైర్ స్టేషన్లో నీళ్లు లేకపోవడం వల్ల బోర్ కోసం నీళ్ళ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి అగ్రికల్చర్ కాలేజ్లో కానీ వేరే బోర్ల దగ్గరికి వెళ్ళి నింపుకుని ఫైర్ జరిగిన ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ అంతా కాలిపోతుంది. ఈ ఫైర్ స్టేషన్కి 17 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా పట్టుమని 10 మంది కూడా లేరు. ట్రైనింగ్లు, డిప్టేషన్లు, ట్రాన్స్ఫర్లు వంటి కోతలతో కేవలం 7 మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఫైర్ స్టేషన్ కి కాంపౌండ్ వాల్ లేక పిచ్చి మొక్కలు పెరిగి డంపింగ్ యార్డ్లా మారిపోయింది. కాలం చెల్లిన అగ్నిమాపక వాహనంతోనే ఏళ్ల తరబడి నెట్టుకొస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బోర్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, వెహికల్ ఫిట్నెస్ లేదు, బుల్లెట్ కు మెయింటెనెన్స్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ తుప్పు పట్టిన బోర్డు తప్ప ఏమీ లేదు. అశ్వారావుపేటలో మనకి గత 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో అగ్నిమాపక ఆఫీస్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అదే ఆఫీస్ అలాగే ఉంది. అప్పుడు మొదట్లో ఏదైతే వెహికల్ వచ్చిందో ఇప్పటికి కూడా అదే వెహికల్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి సిబ్బంది అందుబాటులో ఉండరు. ముఖ్యంగా ఇది మనకి వేసవికాలం అవడం వల్ల చుట్టుపక్కల ఎక్కువ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంటలు మనకి ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఒకటి బండి అవుట్డేటెడ్, సరిగ్గా వర్కింగ్ కండిషన్లో లేని బండి ఒకటి. అందులో మళ్ళీ దాంట్లో వాటర్ నింపుకునే ఫెసిలిటీ లేదు. ఫైర్ ఆఫీస్లో ఏదైతే ఉందో బోర్ సదుపాయం లేదు. ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతం కావడంతో అడవులను ఆనుకుని గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. వేసవిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లు తగలబడితే సమయానికి ఫైర్ ఇంజన్ రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైర్ ఇంజన్ రావాలంటే కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిర్ణీత సమయానికి వాహనం రావడం లేదు. చుట్టుపక్కల ఎక్కడా మరొక అగ్నిమాపక కేంద్రం కూడా లేదు. కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లిలో మాత్రమే ఉంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖలు, ఎమ్మెల్యే అశ్వారావుపేట అగ్నిమాపక కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు స్థానికులు. దమ్మపేట, ములకలపల్లి మండల కేంద్రాల్లోనూ అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.